ఈ రోజున భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి పత్రికా విలేకరుల సమావేశానికి విచ్చేసినటువంటి ప్రింట్ మీడియా అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున మనం గనక చూస్తే నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మొట్టమొదటిసారి విజయవాడ రావడం జరిగింది. మధ్యలో ఒకసారి విశాఖపట్నం రావడం జరిగింది. విశాఖపట్నం వచ్చినప్పుడు అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటంటే అప్పుడు అక్కడ కొన్ని కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ ఈ అమరావతి ఏదైతే గత 5 సంవత్సరాల్లో అంటే 19 నుంచి 24 వరకు ఈ రాష్ట్రంలో ఏ విధంగా 3 రాజధానులు అని చెప్పి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా అరాచకాలు, అకృత్యాలు వీటన్నిటినీ చేశారో వీటికి ప్రజలందరూ విసిగిపోయి కూటమి ప్రభుత్వాన్ని మీద ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి 164 సీట్లు ఇవ్వడం జరిగింది. నిన్న ఇంత హడావుడిగా ఇప్పుడు పెట్టడానికి ఏంటంటే కారణం, రాత్రి నుంచి వైసీపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ప్రధానమంత్రి మోడీ గారు ఏమీ అనౌన్స్ చేయలేదని. వాళ్ళకి అసలు అనౌన్స్మెంట్ గురించి తెలిస్తే మాట్లాడాల. ఎంత చక్కగా ఒక పాంప్లెట్లో ఏమేమి రోడ్లు వేసాం, ఏమేమి దీనికి సంబంధించినటువంటి ప్రోగ్రాములు చేశాం, చక్కగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఏమేం చేసాం అనేది చక్కగా ఇచ్చారు. ఇవి కాక దీంట్లో శంకుస్థాపనలు ఏం చేసాం, మన అమరావతిలో ఏమేం చేసాం అనేది కూడా చక్కగా ప్రింట్ వేసాం. నేను అడుగుతున్న వైసీపీ నాయకులను కానీ కాంగ్రెస్ పార్టీని కానీ మీ జీవితంలో ఎప్పుడైనా ఈ విధంగా ఒక కార్యక్రమం పెట్టి పూర్తయిన పనులువి, శంకుస్థాపనలువి, ప్రోగ్రెస్లో ఉన్నాయని ఎప్పుడైనా చేయగలిగారా? ఈ 5 సంవత్సరాలు ఏ రోజైనా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీ పార్టీ నాయకులు కానీ మంత్రులు కానీ ఈ విధంగా చేశారా? ఇది చేయకపోగా మళ్ళా ఈ రోజున ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. నిన్న క్లియర్గా చెప్పారు మోడీ గారు, ఈ రాష్ట్రం వాళ్ళ పేపర్లో రాశారు, మళ్ళీ రాయటం కూడా, దేశానికి ఇంజిన్ లాంటిది అమరావతి ఈ రాష్ట్రం. అంటే ఇంజిన్ లేకపోతే ట్రైన్ కదలదు. జీడిపిలో గ్రోత్లో ఇది పెద్ద భాగస్వామ్యం కాబోతూ ఉంది అని ప్రధానమంత్రి గారు చెప్పారు. 58,000 కోట్ల రూపాయలు అక్కడ నిన్న కార్యక్రమాలకి అసెంబ్లీ అవ్వచ్చు, కోర్టులు అవ్వచ్చు, రోడ్లు అవ్వచ్చు, సచివాలయం అవ్వచ్చు. భారతదేశంలో ఒక పాత ఇంటిని మళ్ళా రిపేర్ చేయాలంటే చాలా కష్టం, కానీ కొత్త ఇల్లు కట్టుకోవడం చాలా ఈజీ. అనుకున్న విధంగా ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తుంది. అటువంటిదే ఈ రాజధాని. ఈ రాజధాని ప్రపంచంలోనే నంబర్ 1గా ఉండడానికి అవకాశం ఉంది. కారణం ఏంటంటే ఈ రోజున రైతులు ఇచ్చినటువంటి ఆ 34,000 ఎకరాల్లో చక్కగా కావాల్సినంత వెడల్పు రోడ్లు, అండర్ డ్రైనేజీలు, అదేవిధంగా కేబుల్స్, ఎలక్ట్రికల్ కేబుల్స్, లేకపోతే టెలిఫోన్ కేబుల్స్, ఏవైనా సరే ఇంటర్నెట్ కేబుల్స్ కానీ చక్కగా చేయడానికి ప్రణాళిక ఉంది. ఇవాళ వాటర్ పైప్ లైన్స్ కూడా ఇవాళ న్యూయార్క్లో 100 years బ్యాకే అండర్ డ్రైనేజ్ వాటరు, మరి 100 yearsకి ముందే 4 లైన్లు వరుసలతో ఉన్నటువంటి రైల్వే ట్రాక్స్ న్యూయార్క్ సిటీలో ఉన్నాయంటే ఇవాళ మనం ఆ రోజుల్లో చేయగలిగారు. ఇవాళ చేయాలంటే చాలా కష్టమైన పరిస్థితి. ఇవాళ ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ మోడీ గారు నిన్న చాలా చక్కగా ప్రతి ఒక్క ఎక్కడెక్కడ ఏ హైవేస్కి చేశారు. నిన్న ఔటర్ రింగ్ రోడ్ కానీ దరిదాపు 20,000 కోట్ల రూపాయల RRR. అదేవిధంగా బెంగళూరు నుంచి మేదరమెట్లకి 20,000 కోట్ల రూపాయలు వర్క్ జరుగుతుంది. అది కంప్లీట్ అయిపోవచ్చింది. నేను వైసీపీ వాళ్ళని ఒకటే అడుగుతా ఉన్నా, మీరు వెస్ట్ బైపాసు ఎప్పుడో 2018లో మొదలు పెడితే మొన్న 5 సంవత్సరాల వరకు కంప్లీట్ చేయాలి. ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు మీరు? కారణం ఏంటి తెలుసా? కరెంటు లైన్లు మార్చడానికి 50 కోట్ల రూపాయలు మీరు డబ్బు ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితి. అది రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి పని. అందుకని వెస్ట్ బైపాస్ వల్ల ఇవాళ నేను వెస్ట్ బైపాస్కి సంబంధించి వెంకటపాలెం నుంచి గొల్లపూడికి రోడ్డు ఆ బ్రిడ్జి
6 లైన్ బ్రిడ్జి 2 బ్రిడ్జిలు ఓపెన్ చేయడం జరిగింది. అది ఓపెన్ చేశారంటే ఆ నందిగామ నుంచి ఏలూరు నుంచి వచ్చే ట్రాఫిక్ అంతా అటే రావడం జరిగింది. మీకు అది అభివృద్ధికి మీకు హార్ట్ అటాక్ వచ్చే పరిస్థితి వచ్చింది మీ వైసీపీ వాళ్ళకి. అదేవిధంగా మీరు కనుక చూస్తే ఇది నిన్న మీటింగు ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే బాహుబలి 3 అంటే మనం సినిమాలు చూసాం 1, 2 మహిష్మతి రాజ్యం చాలా బ్రహ్మాండమైన కోటలు కానీ ఒక బ్రహ్మాండంగా పరిపాలించిన పరిస్థితి. బాహుబలి 3 అంటే మోడీ గారు కానీ చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఈ ముగ్గురు కలిస్తే బాహుబలి 3 సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనేది వీళ్ళకి భయం పట్టుకుంది వైసీపీ వాళ్ళకి కానీ కాంగ్రెస్ వాళ్ళకి కానీ. ఎందుకంటే ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ ఏ విధంగా డెవలప్ చేస్తుంది ఈ రాష్ట్రంలో. ఒక పక్కన ఇరిగేషన్ ప్రాజెక్టు పోలవరం అవ్వచ్చు, అమరావతి అవ్వచ్చు, మరి విశాఖపట్నంలో ఐటీ సెక్టార్ కావచ్చు, రాయలసీమలో ఉన్న ఇరిగేషన్లో సంబంధించిన ప్రాజెక్టులు అవ్వచ్చు, లేదా తిరుపతి లాంటి పెద్ద పెద్ద టెంపుల్స్ని డెవలప్ చేసే దాంట్లో టూరిజం డెవలప్ చేసే దాంట్లో కావచ్చు, మెడికల్ టూరిజంలో కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఈ చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా ఎక్కడ కేంద్ర ప్రభుత్వం కాదనకుండా సపోర్ట్ చేస్తుందనే ఒక అసూయతో ఈ రోజున వైసీపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలందరం కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కానీ ఇక్కడ అందరం కూడా మోడీ గారికి ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే ఇంత బిజీ షెడ్యూలు ఓ పక్కన కాశ్మీర్లో ఇష్యూస్ జరుగుతున్నా కూడా మన రాష్ట్రం మీద ఉన్నటువంటి ప్రేమతో ఆయన ఇక్కడికి వచ్చి విజిట్ చేసి ఏదైతే పునఃప్రారంభం అంటే అంతకుముందు జరిగినటువంటి కార్యక్రమాలు ఏదో ఉన్నాయో వాటిని మళ్ళా సరిగ్గా స్ట్రీమ్లైన్ చేసి మొత్తం పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. నేను అనేది ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నారు, వీళ్ళు కూడా ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళకి ఇక నాయకులు తప్పితే అక్కడ మనకి జనాల్లో ఉన్నటువంటి ఓటర్లు ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఆ ఉన్న 2 స్టేట్లు కూడా అక్కడ వెస్ట్ బెంగాల్ పోయింది, ఇక నెక్స్ట్ కేరళనే లైన్లోకి రాబోతూ ఉంది. ఇవాళ మాట్లాడే ముందు మీరు దేశం ఇంట్రెస్ట్ గురించి మాట్లాడకుండా పక్కన ఉన్న చైనా గురించో ఎక్కడో రష్యా గురించి మాట్లాడతారు. ఈ దేశంలో ఏం జరుగుతుంది, ఈ దేశంలో ప్రజల యొక్క అవసరాల గురించి మాట్లాడే ఆలోచన మీకు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. అలాగే కాంగ్రెస్ పార్టీ మొన్న షర్మిల గారు ఏదో మాట్లాడుతున్నారు, ఏది పెడితే అది మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రంలో మీరు కనీసం విజయవాడలోనో ఎక్కడ ఉండి మాట్లాడితే పర్లేదు, హైదరాబాద్లో ఉండి నెలకు ఒకసారి రావటం, ఒక స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళటం, ఇది వీళ్ళు చేసే పనులు. అపోజిషన్ ప్రతిపక్షంలో ఉన్నటువంటి మెయిన్ కమ్యూనిస్టులు కానీ కాంగ్రెస్ కానీ వైసీపీ కానీ. ఇవాళ ఇంకోటి మాట్లాడుతూ ఉన్నారు మా వైసీపీ వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు, మోడీ గారు మమ్మల్ని ఏం తిట్టలేదని. అసలు మిమ్మల్ని తిట్టే అంత ఆయన స్థాయి ఎక్కడ, మిమ్మల్ని తిట్టే పరిస్థితి ఆయనకి ఎందుకు ఉంటుంది? ఒక డైలాగ్ చాలు ఒక మనిషికి. గ్రహణం వీడింది ఈ రాష్ట్రానికి అన్నారు, ఒకే ఒక్క డైలాగ్. ఆ డైలాగ్ వాళ్ళకి అర్థమైతే అన్ని అర్థాలు అందులో ఉన్నాయి. మా నోరు ఏది చెడు మాట్లాడటానికి ఏది పడితే అది కంపు చేసుకోం మేము. ఆ గ్రహణం వీడింది రాష్ట్రానికి. అదేవిధంగా గ్రహణం వీడతంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక మంచి కార్యక్రమాలకి ఒక పునాది కలిసికట్టుగా పనిచేస్తామని ఎంత ధైర్యంగా అక్కడ పవన్ కళ్యాణ్ గారిని కానీ చంద్రబాబుని ఉద్దేశించి ఆ డయాస్ మీద ఉద్దేశించి మోడీ గారు పక్కకు తిరిగేలా చెప్పి కలిసికట్టుగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం, ఇది ఒక వికసిత్ ఆంధ్ర వికసిత్ భారత్ కాన్సెప్ట్లోకి ముందు తీసుకెళ్తామని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యమైనది మనకి ఈ రాష్ట్రంలో ముఖ్యంగా నిన్న శంకుస్థాపన చేసిన దాంట్లో ఈ నాగాలంగ దగ్గర గుల్లలమూత దగ్గర దాని ఏమంటారు మన మిసైల్ లాంచింగ్ సెంటర్ని శంకుస్థాపన చేయడం జరిగింది. దరిదాపుగా అది 2,000 కోట్ల రూపాయలతో ముందు ఫస్ట్ బడ్జెట్ ఇవ్వడం జరిగింది. ఇవాళ దానివల్ల అక్కడ సతీష్ రెడ్డి గారు ఇంతకుముందు డిఆర్డిఓ చైర్మన్గా ఉండేవారు, ఆయన దీన్ని కోఆర్డినేట్ చేయటం, మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ శంకుస్థాపనకు సంబంధించినటువంటి అక్కడ ఆ ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లోనూ 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలని. కారణం ఏంటంటే అది చాలా మంచి లొకేషన్ మన భారతదేశంలో మిసైల్ లాంచింగ్ సెంటర్స్ అక్కడ వదలటం అనేది. అక్కడ దరిదాపు 1000 మంది ఎంప్లాయ్మెంట్ రాబోతూ ఉంది. 300 ఎకరాలు అక్కడ ల్యాండ్ ఎక్వైర్ చేసి కేంద్ర ప్రభుత్వం అక్కడ రెడీ చేయడం జరిగింది. అక్కడ ఒక బ్రిడ్జి కనుక వేస్తే అది ఆల్రెడీ దానికే 1000 కోట్లు ఖర్చు పెట్టబోతూ ఉన్నారు. ఆ బ్రిడ్జి వేసి ఆ ప్రాజెక్టుని కనుక మొదలు పెట్టగలిగినట్టయితే ఈ ఎంప్లాయ్మెంట్తో పాటు ఈ దేశంలో ఉన్న మిసైల్స్ కాకుండా వేరే దేశాల్లో ఉన్నటువంటి
మిసైల్స్ కూడా అక్కడ తీసుకొచ్చి టెస్ట్ చేయడం జరుగుతుంది. దానివల్ల మన దేశానికి ఆదాయ వనరుగా మారుతుంది. అదేవిధంగా అన్నిటికంటే ఇప్పుడు మనకి రాకెట్ లాంచర్ ఉంది శ్రీహరికోటలో. శ్రీహరికోటలో రాకెట్ లాంచర్ ఏదైతే ఉందో అక్కడ వేరే దేశాలకు సంబంధించినటువంటి శాటిలైట్స్ కూడా మన దగ్గర నుంచి మనం వదులుతూ ఉన్నాం. అలాగే ఇక్కడ మిసైల్స్ కూడా మనం ఇక్కడ వదలటం వల్ల మన దేశానికి మనం వాటిని టెస్ట్ చేసినందుకు మనకి డబ్బులు పే చేస్తూ ఉంటారు. అటువంటి ఫెసిలిటీ ఉన్నటువంటి మన నాగాలంకలో నుండి మిసైల్ లాంచ్ అంటారు. ఇది ఎప్పుడో 2015-16లోనే మనకు శాంక్షన్ అయితే లాస్ట్ 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం దీని గురించి పట్టించుకోలేదు. సతీష్ రెడ్డి గారు కనీసం 3-4 సార్లు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగినా కూడా ఆయన ఏం స్పందించలేదు. ఈ ఏరియాని డెవలప్ చేయడం ఇష్టం లేక. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ మిసైల్ లాంచింగ్ సెంటర్లో 5 సంవత్సరాలు మీరు చేయకపోగా ఇవాళ అంత పెద్ద ప్రాజెక్ట్ అక్కడ శంకుస్థాపన చేస్తే డబ్బులు ఏమి ఇచ్చామని అడుగుతారు. అసలు వీళ్ళకి డబ్బులు ఇటువంటి వీళ్ళ జేబుల్లోకి ఇవ్వాలా? డబ్బులు రాష్ట్రానికి ఇచ్చారు. ఎన్ని చోట్ల రోడ్లు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. మొన్న మనం కాట్పాడి నుంచి తిరుపతికి రేణిగుంటకి రైల్వే లైన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ అమరావతికి ఒక రైల్వే లైన్ ఇవ్వడం జరిగింది 3,000. 70,000 కోట్ల రూపాయలు కూడా రైల్వే లైన్స్ ఆంధ్రప్రదేశ్లో పని జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధిలో ఈ డిఆర్డీఏకు సంబంధించి మిసైల్ లాంచింగ్ సెంటర్ ఎట్టి పరిస్థితుల్లోనూ మన ప్రాంతాల్లో ఉన్నటువంటి డిఫెన్స్ సెక్టార్ను కూడా ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి ఇప్పుడంతా మెయిన్ డిఆర్డీఏ, డిఎంఆర్ఎల్, డిఆర్డీఓ అంతా హైదరాబాద్లో ఉన్నాయి. దానికి సంబంధించిన ఇండస్ట్రీస్ కూడా అక్కడే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ రాష్ట్రంలో కూడా కొత్తగా స్టార్టప్ కంపెనీలాగా పెట్టి డెవలప్ చేయాలని ఒక ఆలోచనలో ఉన్నారు. దీని ద్వారా డిఫెన్స్ రంగం కూడా మన కోస్టల్ ఏరియా దరిదాపుగా 989 కిలోమీటర్లు మనకు ఉంది. కాబట్టి ఇది చాలా ఉపయోగపడే పరిస్థితి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఔటర్ రింగ్ రోడ్డు కూడా మన కేంద్ర ప్రభుత్వం మొదటి 70 మీటర్లు అనుకుంది. 140 మీటర్ల వెడల్పుతో మొత్తం ల్యాండ్ ఎక్వైజేషన్ కూడా కేంద్ర ప్రభుత్వం భరించే విధంగా మనకి ఆ 189 ఔటర్ రింగ్ రోడ్డును కూడా ఇవ్వడానికి ఒక ప్లాన్ ఓకే అయిపోయింది. దరిదాపుగా డిపిఆర్ కూడా సబ్మిట్ చేయగానే అది కూడా గడ్కరీ గారు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఎందుకంటే ఆ ఔటర్ రింగ్ రోడ్ అయిపోతే విజయవాడకి, గుంటూరుకి వచ్చే వెహికల్స్ ఏమి ఉండవు. తెనాలికి మధ్యలో అంతా బయట నుంచి బయట వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. ఫ్యూచర్లో కూడా డెవలప్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి ఇవాళ ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే పక్కన వీళ్ళందరూ కూడా ఈ అభివృద్ధిని ఓర్చుకోలేక ఈ అభివృద్ధిని చూసి బాధపడుతూ ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ మరొకసారి ప్రధానమంత్రి గారు అదేవిధంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ విధంగా రేపు జూన్ 21న యోగా ఒక వరల్డ్లో ఒక పెద్ద ఈవెంట్ చేయాలని చెప్పి ఏదైతే భావిస్తూ ఉన్నారో. ఎందుకంటే యోగా అనేది వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి కూడా మానసికమైనటువంటి ఒత్తిడికి లోనయ్యే వాళ్ళకి చాలామంది ఐటీ వాళ్ళకి కానీ లేకపోతే ఇంట్లో మహిళలకు కానీ ఈ ఆర్థిక ఇబ్బందులు కానీ మానసికమైనటువంటి ఒత్తిడి వల్ల పిల్లలు చదువులు, మ్యారేజ్, వీటిలో ఇది యోగా అనేది ఒక ఆల్టర్నేటివ్ మెథడ్. కాబట్టి దాన్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఫాలో అవుతున్నాయి. దీన్ని ఒక రికార్డు స్థాయిలో చేయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో మోడీ గారు చెప్పటం, అది నిన్న చంద్రబాబు నాయుడు గారు అడగంగానే దాన్ని కూడా ఇక్కడ బ్రహ్మాండంగా చేద్దామని చెప్పడం అదొక మంచి ఆలోచన. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ఈ రాష్ట్రం ఏదైతే అమరావతి రైతులు భయపడాలని పని లేదు. ఇంకొకటి కూడా మాట్లాడుతూ ఉన్నారు పక్క నుంచి. నిన్న మన చంద్రబాబు నాయుడు గారు ఒక 44,000 ఎకరాలు మేము ఎక్వైరీ చేసి అక్కడ ఎయిర్పోర్ట్ కడతాం, డెవలప్మెంట్ చేస్తామంటే, అరే రైతులు వచ్చి ముందుకు ఇస్తానంటే వీళ్ళు ఇస్తే 1 ఎకరం కూడా ఎవరు, ఒక వైసీపీ వాళ్ళు 1 ఎకరం ఏమనండి ఎవరు, ఎందుకు ఎవరంటే వాళ్ళు ఇస్తే ఒక 100 ఎకరాలు ఇస్తే వాళ్ళే ఆక్రమించుకుంటారు. అందుకని ఈ కూటమి మీద నమ్మకంతో 44,000 ఎకరాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడతా ఉన్నారు. దానివల్ల ఇంటర్నేషనల్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కట్టడానికి ఆయన ఒక ప్రపోజలు. ఎందుకంటే వాళ్ళ టాటా వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి ఎయిర్లైన్స్ వాళ్ళ చేతుల్లో ఉంది. ప్రపంచంలో ఇక్కడ కనుక ఉంటే ఇటు చైనా, శ్రీలంక, థాయిలాండ్, సింగపూర్ నుంచి మరి ఇటు యూరప్ వెళ్ళాలన్నా, అమెరికా వెళ్ళాలన్నా కూడా మన ఆంధ్రప్రదేశ్లో పర్టికులర్గా అమరావతి మంచి సెంటర్ పాయింట్. ఇప్పుడు దుబాయ్ ఏ విధంగా ఉందో అటువంటి సెంటర్ పాయింట్ అవుతుంది. కాబట్టి అలాంటి మంచి లొకేషన్లో మనం ఉన్నాం. ఫ్లైట్ టేకాఫ్ తీసుకోగానే
3-4 మినిట్స్లోనే సముద్రంలోకి వెళ్ళి అక్కడి నుంచి ఏ కంట్రీకి అని వెళ్ళే పరిస్థితి ఉంది. ఇటు నుంచి కూడా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఇటు ప్రయాణం చేస్తే బెంగళూరు నుంచి ఇటు ఇంటర్నేషనల్ వాటర్లోకి వెళ్ళే పరిస్థితి ఉంది. మీకు చాలా చోట్లకి జర్నీ తగ్గే అవకాశం ఈ యొక్క అమరావతి ప్రాంతంలో ఉండటం వల్ల ఇంటర్నేషనల్ ఒక ఎయిర్పోర్ట్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ రావడానికి అవకాశం ఉందనే ఉద్దేశంతో చంద్రబాబు గారు చెప్పడం, దానికి కూడా వీళ్ళు ఓర్చుకోలేక మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క అమరావతి రాజధాని మీరందరూ కూడా మరలా 3 సంవత్సరాల తర్వాత ఈ డేట్ అండ్ టైం ఈ రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకోండి. ఒక బ్రహ్మాండమైనటువంటి ఎవరు ఊహించని విధమైన రాజధాని రాబోతూ ఉంది. దానికి ఇవాళ 58,000 కోట్లు కాదు, ఇంకా ఎంతైనా డబ్బులు ఖర్చు పెట్టడానికి కేంద్రం ఇవ్వడానికి కూడా సిద్ధపడతా ఉంది. అదేమంటే గ్రాంట్ ఇచ్చారా, అప్పు ఇచ్చారా, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళు ఇవాళ అమెరికా వెళ్ళే స్టూడెంట్లు అందరూ కూడా అమెరికా వెళ్తా ఇక్కడ లోన్ తీసుకొని వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఉద్యోగ రాగానే 3 నెలలు లోన్ పే చేస్తారు. ఇక్కడ జిఎస్టీ పెరిగితే ఆటోమేటిక్గా జనాల్లో పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది, రాష్ట్ర రెవెన్యూ పెరుగుతుంది, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల వనరులు పెరుగుతాయి. కాబట్టి ఒక పక్కన మనకి 3 కొత్త పోర్టు రాబోతూ ఉన్నాయి. రామాయంపేట కానీ, అదేవిధంగా బాపనపాడు కానీ, మచిలీపట్నం కానీ, ఈ పోర్టులు కూడా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి. వీటితో పాటు ఒక 8 ఫిషింగ్ హార్బర్లు కూడా 350 కోట్ల రూపాయలతో ఒక్కొక్కటి, అవి కూడా కన్స్ట్రక్షన్ 3 అయిపోయినాయి, ఇంకా 5 జరుగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో సీ కోస్ట్ను పూర్తిగా బ్రహ్మాండంగా దాన్ని అభివృద్ధి చేసి తద్వారా రెవెన్యూని పెంచేదానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజున ఈ డబుల్ ఇంజిన్ సర్కారు ఏ విధంగా సక్సెస్గా ముందుకు వెళ్తూ ఉందో మనం చూసేదానికి మంచి అవకాశం వచ్చింది. అందుకనే ఈ అమరావతి శంకుస్థాపన పునఃప్రారంభం అదైతే మనం నిన్న జరిగిందో, దీని సందర్భంగా వైసీపీ వాళ్ళు ఇప్పటికైనా మీరు ఈ రాష్ట్రంలో జరిగే అభివృద్ధిని చూసి మీరు ప్రశాంతంగా నిద్రపోండి. కనీసం రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మీకు నిద్ర పట్టట్లేదు. అందుకని మరొకసారి ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఈ కార్యక్రమం ఏదైతే జరిగిందో ప్రజలందరూ కూడా నిన్న బాగా వచ్చి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరూ వాళ్ళు వెళ్ళినందుకు భగవంతుడు కూడా వర్షాలు నిన్న పడకుండా అంతా భగవంతుడు కూడా అనుకూలించే విధంగా జరిగినందుకు మరొకసారికి భగవంతుడు కూడా అదేవిధంగా ప్రజలందరికీ విచ్చేసిన వారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.